సెకండ్ థింగ్ ఏంటంటే పిఏఐ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ మీద మెయిన్ ఫోకస్ చేస్తున్నారు. మరియు పంచాయత్ తాలూకా ర్యాంకింగ్స్ కూడా డిపెండ్స్ అపాన్ ది పిఏఐ స్కోర్‌లోనే. సో, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్‌లో మనకి 15 పాయింట్స్ ఉంటాయి. ఆ 15 పాయింట్స్‌కి ఒక్కొక్క పాయింట్‌కి కొన్ని కొన్ని మార్క్స్ ఉన్నాయి. టోటల్‌గా 100 మార్క్స్‌కి అది ఇండికేటర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో, ఈ 100 మార్క్స్‌లో మనకి ఎన్ని మార్కులు వచ్చాయో దాని బేసిస్‌న మన పంచాయతీ తాలూకా ర్యాంక్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ పంచాయతీ నియర్ అబౌట్ 5 టైప్స్‌గా డివైడ్ చేశారు. ఒకటి ఏ ప్లస్, ఏ, బి, సి, డి అంటూ. సో, ఏ ప్లస్ కేటగిరీ అంటే 90% ఎబోవ్ ఉన్న వాటిని అని చెప్తూ 70-90% మధ్య ఉన్న వాటిని ఏ కేటగిరీ అని చెప్తున్నారు. 60-70 మధ్య ఉన్న వాటిని బి కేటగిరీ అని చెప్తున్నారు. 45-60 మధ్య ఉన్న వాటిని సి కేటగిరీ అని చెప్తున్నారు. బిలో 45 సంథింగ్ ఉంటే వాటిని డి కేటగిరీ అని చెప్తున్నారు. సో, ఇప్పుడున్నటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం మనం ఇచ్చేటటువంటి ప్లాన్ ఖచ్చితంగా 80 ప్లస్ ఉండే విధంగానే చూసుకోమంటున్నారు. సో, బిఫోర్ మనం ప్లాన్ సబ్మిట్ చేసే టైంలో కూడా మనకొక ఎర్రర్ లేకపోతే ఒక నోట్ వస్తుంది. సో, ఈ పర్టిక్యులర్ ప్లాన్ నువ్వు అప్లోడ్ చేస్తే నీ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ తాలూకు మార్క్స్ ఇన్ని వస్తున్నాయి. వెదర్ యూ ఆర్ అగ్రీ విత్ దట్ మార్క్స్ ఆర్ నాట్ అని చెప్తూ ఒక ఇండికేటర్ కూడా ఇండికేట్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ నువ్వేం చేయాలంటే నీ ప్లాన్ని పెంచుకోవాలనుకుంటే మార్చుకుంటావు. సో, దానిలో నీకు ఏ అయితే ఇండికేటర్స్ ఉన్నాయో ఆ ఇండికేటర్స్‌ని యాడ్ చేసుకుంటాం. అయితే ఏ ఇండికేటర్స్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా ఈ గ్రామ్ స్వరాజ్‌లో మనకి అడ్మిన్ లాగిన్‌లో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ వీక్ పాయింట్స్ అని చెప్తూ వీక్ ఇండికేటర్ అని చెప్తూ ఒక ఆప్షన్ కూడా ఉంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఆ పర్టిక్యులర్ పాయింట్స్ ఆ ఇండికేటర్స్ మన తాలూకు ప్లాన్‌లో ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అది సెకండ్ థింగ్.